హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీనర్ 777. ఇవాళ ఏంటంటే చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఏంటంటే ఇందులో నాకు వీడియో తీస్తుంటే వీడియోస్ గురించి కాదు, తమ్నేల్స్ గురించి నాకైతే మెసేజెస్ చాలా వస్తున్నాయి అన్నమాట. నా తమ్నేల్స్ చాలా బాగా చేస్తున్నారు, ఏ యాప్లు యూజ్ చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పేసి నన్ను అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అయితే నేనైతే తమ్నేల్స్ చేస్తాను. దేంట్లో అంటే చాలా యాప్స్ అయితే నేను యూజ్ చేస్తానండి, 1 2 అని కాదు, కానీ పర్టికులర్గా మాత్రం ఒక 2 యాప్స్ అయితే నేను యూజ్ చేస్తాను. ఖచ్చితంగా ఆ 2 యాప్స్తోనే నేను తమ్నేల్స్ అనేవి ఎడిట్ చేసుకుంటాను అనమాట. దానికి ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను ఇవాళ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా ఫుల్ వీడియో మొత్తం చూడండి. మీకైతే క్లారిటీగా మంచిగా తమ్నేల్ ఎలా చేసుకోవాలన్నది నేనైతే మీకు చెప్తాను. ఈ తమ్నేల్కి నాకు అప్రిషియేషన్ కూడా వచ్చిందండి యూట్యూబ్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ తమ్నేల్ ఎలా చేసుకోవాలో నేను స్క్రీన్ రికార్డింగ్ మీద నేను మీకు చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా అలాగ ఫాలో అయిపోండి. స్క్రీన్ రికార్డింగ్లో చూసినట్టుగా మీకు అలాగనే కొన్ని థాట్స్ వస్తాయి అన్నమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నేను ఎలాగ చేస్తానో నేను మీకు ఇప్పుడు ఈ తమ్నేల్ని చూపిస్తాను. మీకు చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఈ ఫుల్ ఎండింగ్ వరకు చూడండి వీడియోని. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకైతే కామెంట్ కూడా పెట్టండి ఎలాగ చేస్తున్నాను అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా. కొన్ని నేను తమ్నేల్స్ అయితే నేను ఈ ల్యాప్టాప్లో అయితే చేస్తాను, కొన్ని నేను ఆల్మోస్ట్ చాలా అయితే ఫోన్లోనే చేస్తాను అనమాట. ఫోన్లోనే, ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా కూడా నాకు అవైలబుల్గా ఉండేది ఫోన్ మాత్రమే కాబట్టి ఫోన్లో నేను ఎక్కడ కూర్చున్నా, ఏ పనిలో కూర్చున్నా కూడా నాకు కొంచెం టైం దొరికితే నేను తమ్నైల్ ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట. మనం తమ్నైల్కి చేయవలసింది ఏం లేదండి, కొన్ని ఫొటోస్ అయితే మనం పోజెస్ పెట్టి దిగాలన్నమాట. యాక్చువల్గా మనం ఎలా పోజులు పెట్టాలి అన్నది మనకు ఐడియా ఉండదు, కాబట్టి మనం కొన్ని ఫొటోస్ అయితే మనం దిగేసి ఉండాలన్నమాట. నార్మల్గా ఇలా పెట్టి కానీ ఒక వీడియో అయితే తీసుకోండి. మీరు ఏంటంటే పర్టిక్యులర్గా మీకు తీసే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి దగ్గరలో. అలా దగ్గరలో లేనప్పుడు ఏంటంటే మనం కొంచెం ఒక వీడియో లాగా చేసుకున్నాం అనుకోండి, ఆ వీడియో ఎప్పటికీ మన దగ్గర ఉంటుంది సేఫ్గా. అలా చేసుకున్న వీడియోలో మనకి ఎప్పుడైనా తమ్నైల్ అవసరమై అనిపించినట్లయితే మనం ఆ వీడియో ఓపెన్ చేయడంతోనే, మనకి గ్యాలరీలో ఆ వీడియో ఓపెన్ చేయడంతోనే మనకి పైన మనకి స్క్రీన్ షాట్ వస్తుంది. స్క్రీన్ షాట్ వచ్చినప్పుడు ఏంటంటే మనం దాన్ని క్లిక్ చేస్తాం అనుకోండి, మనకి ఏ పోజ్లో కావాలో ఆ పోజ్లో, అంటే మనకి ఆ తమ్నైల్కి తగ్గ పోజ్లో మనము అది ఏమంటారు స్క్రీన్ షాట్ని అయితే మనం తీసుకోవాలన్నమాట. ఆ స్క్రీన్ షాట్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి, దానికి తమ్నైల్ ఎలా రాయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అయితే అర్థమవుతుంది, చాలా బాగుంటుందండి. మీకు ఎలా అందరినీ అంటే మనకి తమ్నైల్ బట్టే మనకి వ్యూస్ అనే వాళ్ళు వస్తారనమాట. అందుకోసమనే నేను ఇది పర్టికులర్గా చెప్తున్నాను. ఈ తమ్నైల్కి నేను ఏమేమి యాప్స్ యూజ్ చేస్తానన్నది నేను చెప్తానండి. ఫస్ట్ అయితే తమ్నైల్కి నేను పిక్సెల్ యాప్ అండ్ పిక్సార్ట్ అండ్ కైన్ మాస్టర్లో కూడా నేను తమ్నైల్ ఎడిట్ చేసుకుంటా అండి. ఎలాగనేది నేను ఇప్పుడు మీకు ఇందులోనే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా మంచిగా ఫుల్ వీడియో చూడండి. చూసిన తర్వాత ఏంటంటే మీరు నాకు కామెంట్లో పెట్టండి ఎలా చేసుకున్నారు కూడా, మీకు ఎలా చేయొచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము పిక్సెల్ యాప్ అని చెప్పాను కదా. పిక్సెల్ యాప్లో ఏంటంటే మనము అది మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని అది స్టార్టింగ్ అది అవైతే వస్తాయి అనమాట. ఆప్షన్స్ వచ్చిన మనం నెక్స్ట్ నొక్కేసుకొని వెళ్ళేసిన తర్వాత మనకి గూగుల్ అకౌంట్ అడుగుతుంది. గూగుల్ అకౌంట్ అయితే గూగుల్లో, లేదంటే ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అడిగితే ఏదైనా తీసుకొనేసి ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మిడిల్లో మీకు ప్లస్ సింబల్ వస్తుంది అనమాట. ప్లస్ సింబల్ని నొక్కండి. ఓకేనా, ఇది పిక్సెల్ యాప్ గురించి అండి. ఈ ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత మనకి ఫొటోస్, యూట్యూబ్, తమ్నైల్స్ అండ్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మనం అందులో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు యూట్యూబ్ తమ్నైల్ కావాలి కాబట్టి యూట్యూబ్ తమ్నైల్ని మనం సెలెక్ట్ చేసుకున్నామనుకో దానికి సంబంధించిన ఫొటోస్ అన్ని మనకి స్క్రీన్లో కనిపిస్తాయి అన్నమాట. దాంట్లో మనకి ఏది కావాలో అది తీసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ యూజ్ చేసేది పిక్సెల్ యాప్ కాదండి. పిక్సెల్ యాప్ అంటే చాలామంది యూజ్ చేసేది పిక్సెల్ యాప్ని యూజ్ చేస్తారు, కానీ నేనైతే పిక్సార్ట్ని యూజ్ చేస్తాను. పిక్సార్ట్ని ఓపెన్ చేసిన తర్వాత చెప్తానండి.
పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. పిక్సార్ట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ఫోన్ నెంబరా లేదంటే గూగుల్ అకౌంటా అది ఏదైనా అడిగిన తర్వాత దాన్ని ఓకే చేసేసుకున్న తర్వాత మనం దాంట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి మధ్యలో ప్లస్ సింబల్ వస్తుందండి. మధ్యలో ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఏంటంటే మనకి ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ ఇవన్నీ మనకి ఆప్షన్స్ వస్తాయి. ఈ ఫోటో ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ థంబ్నెయిల్ ఎడిటింగ్ అని రాదండి, మనకి ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఇంకా సమాన వస్తాయి అన్నమాట. మనకి పైన సర్చ్ ఏమి ఉంటుంది, సర్చ్ దాంట్లోకి వెళ్ళేసి మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ అని మనకి ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించింది మనమైతే సెర్చ్ చేసుకోవాలన్నమాట. సెర్చ్ చేసుకోవడంతో మనకి దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ అన్నీ మనకి వస్తాయి అన్నమాట. ఒక ఇమేజెస్ వస్తాయి అన్నమాట. ఆ ఇమేజెస్లో మనకి ఏదైతే కావాలి, మనకి ఎలాంటి డిజైన్ అయితే కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే దాన్ని ఎడిట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఫస్ట్ మనం ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి, ఓకేనా? మరి చూడండి. ఇప్పుడు నేనైతే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఏంటంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కిన తర్వాత మనకి ఫోటో గ్యాలరీలోకి వెళ్ళాలన్నమాట. కింద ఫొటోస్ ఉంటుంది కదా, దాంట్లోకి యాడ్ ఫోటో అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత మనం గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. మనం గ్యాలరీలో ఏ ఫోటో అయితే దిగినామో ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఏంటంటే మనం క్రాప్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, అడ్జస్ట్గా క్రాప్ చేసుకోవాలి. ఇలా క్రాప్ చేసుకునేసి చిన్నగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని మనం ఓకే నొక్కితే మనకి ఆ ఇమేజ్ అయితే ఓకే అవుతుంది అనమాట. దీన్ని మనం ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. నాది ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను లెఫ్ట్ సైడ్కి అని చెప్పేసి. దీంట్లో మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇందాక, దాంట్లోవి ఆప్షన్స్ ఓకే అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఒకటి ఎడిట్ చేసిన కొద్దీ మనకు అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు ఇంటూ నొక్కేసేసి. నేను ఇప్పుడు దీన్ని అయితే ఫోటోని ఇటు సైడ్కి పెట్టేస్తాను. నేను లెఫ్ట్ సైడ్లో నించున్నట్టుగా నాకు కావాలి కాబట్టి నేనైతే దాన్ని రొటేట్ చేసేసుకున్నాను లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి. దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఒకటి ఉంది చూసారా మీరు, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కితే ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది, ఫోటో అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేసుకుంటున్నాను. ఆడ ఎడిట్ అనేది ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎడిట్లోకి వెళ్ళేసింది. హౌ టు థంబ్నెయిల్ అనేది నేనైతే చేసుకుంటున్నాను. హౌ టు థంబ్నెయిల్ డిజైన్ అని చెప్పేసి కింద టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని నేను నొక్కేసాను అనమాట. నొక్కిన తర్వాత ఏంటంటే దీంట్లో ఫంట్ సైజ్ అనేది నేను తీసుకోవాలి. నేను కలర్ కూడా తీసుకుంటున్నాను. నాకు బ్లాక్ కలర్ అనేది ఓకే అయింది. నేను ఫంట్ సైజ్లో పైన చూసారు కదా మీరు ఫంట్ అని చెప్పేసి, దాంట్లో మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి ఫంట్ సైజ్ డిజైన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేనైతే ఈ ఫాంట్ సైజు నేను తీసుకున్నాను. ఈ ఫాంట్ని డిజైన్ చేసేసుకున్నాను. దీనికి ఏమంటే మనకి అవుట్ సైడ్ కావాలి కాబట్టి అవుట్ లైన్స్ అనేది కావాలి కాబట్టి అవుట్ లైన్ అనేది నేను వైట్ కలర్లో తీసుకున్నాను. మళ్ళీ అలాగే హైలైట్ అనేది ఉంటుందండి. హైలైట్ అనేది మనం ఏ కలర్లో అయితే ఆ కలర్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఇలా హైలైట్ చేస్తూ ఉంటుంది, ఫుల్ అయిపోతుంది అనమాట కలర్. మనకి లైట్ కలర్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి నేనైతే లైట్ కలర్ని చూస్ చేసుకుంటున్నాను. ఇలా ఈ కలర్ని నేనైతే యూజ్ చేసుకున్నాను. చూస్ చేసుకున్న తర్వాత మనకి షాడో కావాలండి. నేను షాడో అనేది పెట్టేసుకున్నాను. నా ఫోటోకి కూడా షాడో కావాలి కాబట్టి ఫోటో పైన క్లిక్ చేసి షాడో నొక్కితే మనకి షాడో అనేది అవుతుంది. మనకి లైట్ కలర్ షాడో కావాలంటే లైట్గా, థిక్ కావాలంటే థిక్గా. అండ్ అలాగే స్టిక్కర్స్ యూజ్ చేసుకోవాలండి. నేను ఈ స్టిక్కర్లో థంబ్నెయిల్ స్టిక్కర్ అనేది ఒకటి నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ థంబ్నెయిల్ నాకు ఏంటంటే మంచిగా వావ్ ఫ్యాక్టర్లో ఉండేది కావాలండి. నాకు వావ్ అని అనిపించేలాగా ఉండాలి నాకు, కాబట్టి నేను వావ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇందులో ఏది కరెక్ట్గా అనిపించింది అని చెప్పేసి నేను ఒకసారి అయితే పైకి ర్యాక్ చేశాను. తర్వాత కిందికి అని చూస్తే నాకు ఈ బాబు వావ్ అనే ఎక్స్ప్రెషన్స్ పెట్టున్నాడు కాబట్టి నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. నేను దీన్ని ఫోటో ఒక సైడ్కి మనం చేసేసుకున్నాను అనమాట, ఫిక్స్ చేసి పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత మనకి ఇంకేంటంటే మనం ఇంకా కొన్ని ఎడిట్ చేయాలి. టిక్ మార్క్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే మనకి ఫోటో అనేది స్టిక్గా ఉంటుంది, లేదంటే రిమూవ్ అయిపోతుంది ఏదన్నా మనం రాంగ్గా నొక్కినప్పుడు. మనకి నెక్స్ట్ నేనేంటంటే మనము వ్యూవర్స్ని ఎలా అట్రాక్టివ్ చేయాలి అని అంటే 5 minutesలో థంబ్నెయిల్ ఎడిట్ చేయడం ఎలాగా అనేవి కొన్ని క్యూరియాసిటీగా ఉండేవి మనం థంబ్నెయిల్కి అయితే ఎడిట్ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీగా 5 minutesలో థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి నేనైతే దీన్ని రాద్దామని అనుకుంటున్నాను. నేను ఇలా అయితే చేశాను అనమాట, రాశాను. మనకి కీబోర్డ్స్ ఉంది కదండి, దాంట్లో మనం తెలుగులో కూడా మనం ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. కీబోర్డ్లో మనం తెలుగు అని ఇంగ్లీష్ అని పెట్టేసినాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా తెలుగులో కూడా థంబ్నెయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఎలాంటి డిజైన్ కావాలంటే అలాగా మనం చేసేసుకోవచ్చు అనమాట. చూసారా, నేను చాలా ఈజీగా 5 minutesలో థంబ్నెయిల్ డిజైన్ చేయడం ఎలాగా అని చెప్పేసి చేయవచ్చు అని చెప్పేసి నేనైతే ఇది పెట్టేశాను.
తెలుగులో ఇంగ్లీష్లో నేను ఇలా రాశాను. దీన్ని నేను ఓకే చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకోవాలని అంటే మనకి దీంట్లో ఉంటుంది కదా కింద యారో మార్క్, అలాగ నొక్కేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న దాన్ని ఏంటంటే ఓకే చేసేస్తే మనకి ఈ పిక్చర్ పైన వచ్చేస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. దీనికి మనం ఏంటంటే కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇలా కలర్ నొక్కేస్తే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్లో కూడా వచ్చేస్తుంది. డబల్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగో నేను చెప్తాను. ఇలా నేనైతే ఎల్లో కలర్ ఒకటి యూజ్ చేసుకున్నాను. డబల్ కలర్ యూజ్ చేయాలని అంటే మనకి కింద చూడండి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇలా నేను 2 కలర్స్ అయితే యూజ్ చేసుకున్నాను. కింద గ్రాడియంట్ అనేది ఒకటి కలర్ ఉంది కదా, దాన్ని నొక్కితే మనకి డబల్ కలర్స్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలాంటి 2 కలర్లు కావాలో అలా యూజ్ చేసుకుంటే మనకి ఈ యొక్క థంబ్నెయిల్ అయితే 2 కలర్స్లో షేడింగ్ వచ్చేస్తుంది అనమాట. నేను దీనికి ఏ ఫంట్ కావాలో ఆ ఫంట్ అదేమంటే స్టైల్స్లో నేనైతే తీసుకుంటున్నాను. చూడండి ఇవన్నీ ఫంట్ డిజైన్స్ అనమాట. ఈ స్టైల్స్లో మనం తీసుకోవచ్చు. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో నేనైతే ఒక స్టైల్ నేనైతే చూస్ చేసుకున్నాను. మంచిగా మనకి నీట్గా కావాలి కాబట్టి నేనైతే దీన్ని చూస్ చేసుకున్నాను అనమాట. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం దూరం ఉన్నాయి కాబట్టి దగ్గరకు అని చెప్పేసి నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న దానికి నేను నేను అవుట్లైన్ ఇచ్చుకోవాలండి. నేను ఇలా అవుట్లైన్ ఇచ్చుకోవాలి అని అంటే నాకు చూడండి కింద ఉంది కదా, దాన్ని అవుట్లైన్ టీ దాన్ని మనం ప్రెస్ చేసుకుంటే మనకు అవుట్లైన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. అవుట్లైన్ ఇచ్చుకోవాలి. ఇలా అవుట్లైన్ ఇచ్చుకున్న తర్వాత మనకి హైలైట్ కావాలండి. హైలైట్ కావాలంటే హైలైట్స్ ఉన్నాయి కూడా చూడండి, టీ ఫుల్ అనేది దాన్ని తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను హైలైట్ చేసుకున్నాను ఎల్లో కలర్లో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి కలర్ అనేది మనకి అట్రాక్టివ్గా కనిపించాలి కాబట్టి నేనైతే బ్లూ కలర్ని చూస్ చేసుకున్నాను. ఇలా బ్లూ కలర్ చూజ్ చేసుకునేసి మనకు లైటిష్లో కావాలి అని అనుకుంటే కొంచెం తక్కువ చేసుకోవచ్చు, లైటింగ్ అదే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఓకే నొక్కేసుకోవాలండి. ఇలా నొక్కేసిన తర్వాత నేను ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏంటంటే నాకు అది ఎందుకో హెల్తీగా అనిపించింది కాబట్టి నేను ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను గ్యాలరీలో నుండి. ఇలా గ్యాలరీ నుండి ఈ ఫోటోని నేను ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను దీన్ని అయితే అడ్జస్ట్ చేయాలి. అయితే ఏంటంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత ఫోటో చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాన్ని వెడల్పుగా చేయొచ్చు, పైకి కిందికి అనొచ్చు, డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఇలా డ్రాగ్ చేసిన దాన్ని మనం సెట్ చేసుకోవాలి దీంట్లో. చూడండి నేను ఎలా సెట్ చేస్తున్నాను. ఇలా సైడ్స్కి జరిపేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం ఆ ఫోటోని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఎలాగా ఆలోచిస్తే ఏ థాట్లో మీకు ఆలోచించాలనిపిస్తే అలాగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట. దీన్ని నేను ఇలా ఫిక్స్ చేసిన తర్వాత నాకు హైలైట్ కావాలండి. నేను మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళేసి హైలైట్ తీసుకుంటున్నాను. థంబ్నెయిల్ అని చెప్పేసి నేను హైలైట్ తీసుకుంటున్నాను. నాకైతే ఒక హైలైటర్ కనిపించింది. నేనైతే ఈ ఫుల్ ఫోటో మొత్తానికి నేను హైలైట్ చేస్తున్నాను. దీన్ని మనం కాపీ కూడా చేసుకోవచ్చండి. ఊరికే స్టిక్కర్లోకి వెళ్ళకుండా కాపీ కూడా చేసుకోవచ్చు. డబల్గా వచ్చేస్తాయి అన్నమాట. కానీ డబల్గా పెడితే ఎలాగుంటుంది, సింగిల్గా పెడితే ఎలాగుంటుందో చూసిన తర్వాత మీరు చేసుకోండి. ఇలా నేను డబల్గా నాకు నచ్చట్లేదు, నేను దాన్ని తీసేసాను. ఇలా నేను తీసేసి సింగిల్గానే ఉంచాను అనమాట. నేను ఇంటూ కొట్టేసి దాన్ని తీసేసేసి నేను సింగిల్గా ఉంచాను. చాలా బాగా అవుతుంది. ఇలా అయితే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిందనమాట. నాకు యారో మార్క్ కావాలి. హౌ టు థంబ్నెయిల్ డిజైన్ అనేది మనం వ్యూవర్స్కి కనిపించాలంటే మనం యారో మార్క్ పెట్టాలి కదండి. ఇలా యారో మార్క్ అనేది నేను చూస్ చేసుకున్నాను అనమాట. దీన్ని కూడా స్టిక్కర్లో నుంచి తీసుకున్నాను. నేను హ్యాండ్ నుండి నా యారో మార్క్ చూపించేలాగా నేను దీన్ని అయితే హౌ టు థంబ్నెయిల్ డిజైన్కి చూపిస్తున్నాను అనమాట. యారో మార్క్ ఇలా చూపిస్తే ఏంటంటే మనకి హైలైటర్ కనిపిస్తుంది రెడ్ కలర్లో, కాబట్టి జనాలు అనేది చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారనమాట. ఇలా ఇవన్నీ మనము ఎడిట్ చేస్తూ ఉంటే మధ్యలో వస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నప్పటి అనమాట. ఒక్కొక్కటి ఎడిటింగ్ అవుతూ ఉంటే అవి వస్తాయి. ఒకవేళ యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. డిలీట్ అంటే ఇంటూ నొక్కాలి అంతే, వేరే ఎక్కడికి వెళ్ళకూడదు. దీన్ని సేవ్ జేపీజీ అనే దాంట్లోనే మనం సేవ్ చేసుకోవాలండి. ఇది గ్యాలరీకి వెళ్ళిపోతుంది. ఇలా చూడండి గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. మీరు చూడండి హౌ టు థంబ్నెయిల్ డిజైన్ ఇందాక మనం ఎడిట్ చేసింది అనమాట. చాలా బాగుంది కదండి. ఇలా మనం థంబ్నెయిల్ డిజైన్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.